పెళ్ళంటే నూరేళ్ల పంట అని నానుడు ఉంది. కానీ ప్రస్తుత కాలంలో పెళ్ళంటే 100 రోజులు కూడా కాపురాలు నిలబడడం లేదు. ప్రియుడు ప్రియురాలు మోసులో పడి భార్యాభర్తలు శత్రువులుగా మారిపోతున్నారు. కొందరు లవర్ మాయలో పడి కట్టుకున్న వ్యక్తిని లేపేస్తుంటే మరికొందరు విడాకుల రూపంలో ఎవరికి వారుగా మిగిలిపోతున్నారు. ప్రస్తుతం ఇదో ట్రెండులా మారిపోయింది. ఈ కారణంగానే పెళ్ళంటే యువత ఆసక్తి చూపడం లేదు. అయితే తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భార్య విడాకులు ఇచ్చిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఒక్క నెలలో ఏకంగా 100 బీర్లు తాగాడు. అలా రోజంతా బీర్లు తాగుతూ ఉండేవాడు. ఇంట్లో తల్లిదండ్రులు ఏమి వండి పెట్టినా తినేవాడు కాదు. అలా ఆహారం మానేసి కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు. అలా అతని శరీరంలోని అవయవాలు క్షీణించాయి. దీంతో ఓసారి అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన థాయిలాండ్లో జరిగింది. థాయిలాండ్కు చెందిన ధవిసక్ అతని భార్య ఇటీవల విడాకులిచ్చింది. ఆ దంపతులకు 16 ఏళ్ల కుమారుడు ఉండగా అతన్ని ధవిసక్తోనే ఉంచి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోయినప్పటి నుంచి బాధతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు ధవిసక్. ఆహారం తీసుకోకపోవడం మానేశాడు. కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు. అలా అతడి రూమ్ మొత్తం బీరు బాటిల్స్తో నిండిపోయింది. కేవలం బీర్లు మాత్రమే తాగేవాడు. అలా అతని శరీరంలోని అవయవాలు క్షీణించాయి. దీంతో ఓసారి అస్వస్థతకు గురయ్యాడు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం అతని రూమ్లో దాదాపు 100కు పైగా బీరు బాటిల్స్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మద్యం అధికంగా తీసుకోవడం వల్లే ధవిసక్ మృతి చెందినట్లు ధృవీకరించారు.